అందరికీ నమస్కారం. స్నానాల గదిలో ఉంచకూడని వస్తువులు, అయితే ఉంచితే అష్టదరిద్రమా? లేకపోతే దురదృష్టమా? అనేది ఈ వీడియోలో చూద్దాం. స్నానాల గదిలో ఈ 6 వస్తువులను అస్సలు పెట్టకండి. స్నానాల గదిలో లేదా బాత్రూంలో ఈ 6 వస్తువులు పెట్టకండి. అప్పుడు లక్ష్మీదేవి మీ ఇంటికి అస్సలు రాదు. వచ్చిన వెంటనే వెళ్ళిపోతుంది. విపరీతమైన పేదరికం మీరు ఖచ్చితంగా అనుభవిస్తారు అని పండితులు చెబుతున్నారు. అయితే మన గృహంలో పూజ మందిరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో, ఇక ఆ స్నానాల గదిని కూడా అంతే పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే స్నానాల గదిని చంద్రస్థానం అని పిలుస్తూ ఉంటారు. స్నానాల గదిని కూడా మన శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత అనేది ఉంది. ఎవరైనా సరే వాస్తు శాస్త్రాన్ని అనుసరించి స్నానాల గదిని నిర్మించుకుంటూ ఉంటారు. ఇక వాస్తు శాస్త్రం మన జీవితంలో ఒక ముఖ్య భాగం. ఇల్లు కట్టిన సమయం మన పెద్దలు చెప్పిన వాస్తు నియమాలు పాటించి కడితే ఇంట్లో ఆనందం, ఐశ్వర్యం, సిరి సంపదలు, ఆరోగ్యము వెల్లివిరుస్తాయి. ఇక ఈ వీడియో పూర్తిగా చూసే ముందు ఈ ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి. ముఖ్యంగా స్నానాల గదిల విషయంలో వాస్తు పాటించాలి. వంటగది ముందు లేదా పక్కన ఎప్పుడు స్నానాల గది ఉండకూడదు. స్నానాల గదిని దక్షిణం, ఆగ్నేయం, నైరుతి దిశలో కూడా ఏర్పాటు చేసుకోకూడదు. ఇది కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం అనేది చూపుతుంది. స్నానాల గదికి పెయింటింగ్ వేసేటప్పుడు ఎల్లప్పుడూ కూడా లేత రంగుని ఎంచుకోవాలి. గోధుమ, తెలుపు రంగులు స్నానాల గది కోసం చాలా మంచివి. అయితే మీరు స్నానాల గదిలో కుళాయి నుంచి నీరు లీక్ అవ్వకుండా చూసుకోవాలి. దీని వలన ఆర్థికంగా మీరు నష్టపోతారు. ఎందుకంటే ఎంత నీటిని మీరు వృధా చేస్తే అంత డబ్బు అనేది, అంత ధనం అనేది మీ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది అని పెద్దలు చెప్పారు. ప్రతి స్నానాల గదిలో కిటికీలు ఖచ్చితంగా ఉండాలి. ఆ కిటికీల నుండి ప్రతికూల శక్తి అనేది బయటికి వెళ్తుంది. ఆ కిటికీలు కూడా తూర్పు, ఉత్తరం, పడమరం వైపు ఖచ్చితంగా ఉండాలి. దక్షిణం వైపు ఎప్పుడు కిటికీ అనేది ఉండకూడదు. ఇక స్నానాల గదిలో పొరపాటున కూడా ఈ 6 వస్తువులను పెట్టకూడదు. కాదని మీరు ఒకవేళ పెడితే భార్యాభర్తల మధ్యలో విపరీతంగా గొడవలు అనేవి ఖచ్చితంగా వస్తాయి. ఇక మనస్పర్ధలు కూడా వస్తాయి. లక్ష్మీదేవి ఇంటికి రానే రాదు. ఆర్థిక ఇబ్బందులు చాలా ఎక్కువైపోయి పేదరికం అనుభవిస్తూ ఉంటారు అని పండితులు చెబుతున్నారు. మీ స్నానాల గదిలో పెట్టకూడని ఆ 6 వస్తువులు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటి వస్తువు ఏమిటంటే పగిలిన అద్దము. ఎల్లప్పుడూ కూడా పగిలిన అద్దం కానీ అసలు స్నానాల గదిలో అస్సలు ఉంచకూడదు. ఇంట్లో కూడా పగిలిన అద్దంని వాడుతూ ఉంటారు చాలామంది, కానీ అలా వాడకూడదు. ఇక ఇంట్లో స్నానాల గదిలో యూజ్ చేస్తూ ఉంటారు. పగిలిన అద్దాలను ఖచ్చితంగా పడివేయాలి. పగలని అద్దాలను మాత్రమే వినియోగించాలి. లేదంటే ఆ లక్ష్మీదేవి మీ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. మీరు పేదరికంలోనికి వెళ్ళిపోతారు. కాబట్టి మీ బాత్రూంలో పగిలిపోయిన అద్దాలు తీసి వెంటనే బయట పడేయండి. పగిలిన అద్దం ముక్కలను అంటిస్తూ ఉంటారు మరికొంతమంది. అలా అంటించకూడదు. ఇక చాలామంది పగిలిన అద్దాల్లోనే ముఖాలు చూసుకుంటూ ఉంటారు. అలా చూసుకోవడం వలన మీరు ఆర్థికంగా ఇబ్బందులు విపరీతంగా కలుగుతాయి. భార్యాభర్తల మధ్యలో మనస్పర్ధలు వస్తాయి. ఒక 20 రూపాయలు పెడితే మంచి అద్దము వచ్చేస్తుంది కదా, ఎందుకు పగిలిన అద్దంని వాడడం వల్ల మీరు ఆర్థికంగా ఎందుకు నష్టపోవాలి అని ఒకసారి ఆలోచించండి. ఇక మనం ఎన్నో డబ్బులను చాలా వృధాగా ఖర్చు పెడుతూ చేస్తూ ఉంటాం. ఒక చిన్న అద్దం కొనుక్కోండి. దాన్ని మీరు స్నానాల గదిలో పెట్టుకొని వాడుకోవచ్చు. అంతేకాని పగిలిన అద్దాలను బాత్రూంలో పెట్టుకొని వాడకూడదు. ఒకవేళ ఎవరైనా తెలియక వాడుతూ ఉంటే ఇప్పుడు వెంటనే దాన్ని తీసివేయండి. దాన్ని తీసివేసి మరలా కొత్త వస్తువుని కొని పెట్టండి. ఇక రెండవ వస్తువు ఏమిటంటే కొంతమంది ఆడవారు తల దువ్వినప్పుడు జుట్టు అనేది రాలుతుంది కదా, ఆ జుట్టు అంతా దాచి ఒక చోట దాచుకుంటారు. ఆ జుట్టు అమ్మితే చిన్న చిన్న వస్తువులు కానీ డబ్బులు కానీ ఇస్తారు. కనుక ఆడవారు ఊడిన వెంట్రుకలను స్నానాల గదిలో అస్సలు దాచకూడదు. స్నానాల గది చంద్రస్థానం కనుక వెంట్రుకలను అక్కడ నిల్వ అనేది ఉంచకూడదు. అలా ఉంచితే లక్ష్మీదేవి మీకు వెళ్ళిపోతుంది. ఒకవేళ వెంట్రుకలు అమ్మడానికి దాచుకుంటే వేరే ఎక్కడైనా
ప్రదేశంలో పెట్టుకోండి కానీ మీరు స్నానాల గదిలో వెంట్రుకలను అనేది భద్రపరచకూడదు. స్నానాల గదిలో వెంట్రుకలు పడిన వెంటనే తీసుకొని మీరు క్లీన్ చేసుకోవాలి. ఇక కట్టుకున్న మలిన బట్టలను స్నానాల గదిలో ఉంచకూడదు. ఇలా చేయడం ద్వారా మీకు లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. కొంతమంది మగవారు టవల్స్ చుట్టుకొని స్నానం చేస్తూ ఉంటారు. స్నానం అయిపోయాక ఆ టవల్ని అక్కడే విప్పేసి వెళ్ళిపోతారు. అలా వదిలేస్తే కూడా మీకు నష్టమే జరుగుతుంది. కానీ అలా చేయకూడదు. 2 రోజులైనా 3 రోజులైనా అలానే వదిలేస్తూ ఉంటారు. అలా మీరు తడి వస్త్రం దుర్వాసన వస్తుంది కనుక అక్కడికి దోమలు అవన్నీ వస్తాయి. అలా రావడం మీకు మంచిది కాదు. ఆరోగ్యము దెబ్బతింటుంది. అలా ఎప్పుడూ చేయకండి. ఇక అలాగే విడిచిన బట్టలను ఎప్పటికప్పుడు తీసివేసి ఉతుక్కోవాలి. అంతేకాని 2 రోజులకు 3 రోజులకు స్నానాల గదిలో నుంచి తీసి వాటిని శుభ్రం చేయకూడదు. ఏ రోజు ఆ రోజే ఉతుక్కోవాలి. ఇక 4వ వస్తువు ఏమిటంటే చీపురు కట్ట. చాలామంది చీపురు కట్టతో స్నానాల గదిని శుభ్రం చేస్తారు. ఆ చీపురును స్నానాల గదిలోనే అలా పెట్టి వదిలేస్తూ ఉంటారు. కానీ అది ఎవ్వరూ చీపురు కట్టను అలా వదిలేయకూడదు. కానీ శుభ్రం చేసిన వెంటనే చీపురును బయట పెట్టుకోవాలి. దాన్ని మళ్ళీ కడిగి అలాగే చీపురును కట్ట లక్ష్మీప్రదం కాబట్టి చీపురు స్నానాలు గదిలో ఉంచితేనే లక్ష్మి ఎప్పటికీ కూడా ఆ ఇంటికి రాదు. స్నానాల గదిలో ఉండకూడని 5వ వస్తువు ఏమిటంటే మీరు చెప్పులు ఎప్పుడు కూడా స్నానాల గదిలో వేసుకోకూడదు. అలాగే ఉంచకూడదు. కేవలం స్నానం చేసేటప్పుడు మాత్రమే కొంచెం సేపు ఆ స్నానం చేసే అంతవరకే ఉంచండి. 6వ వస్తువు ఏమిటంటే డస్ట్బిన్, చెత్త బుట్ట. చాలామంది స్నానాల గదిలోనే స్నానం చేసినప్పుడు షాంపూ కవర్లు, సోప్ కవర్లు ఇవన్నీ కూడా వేసుకోవడానికి చెత్త బుట్టను ఏర్పాటు చేసుకుంటారు. కానీ అలా వేయకూడదు. ఎందుకంటే షాంపూ కవర్లు, సోప్ కవర్లు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు తీసుకొని బయట అనేది పడేసుకోవాలి. అన్నీ వాడేసిన తర్వాత షాంపూ ప్యాకెట్లు, సబ్బు ప్యాకెట్లు అనేవి చెత్త చెదారం అంతా కూడా డస్ట్బిన్లో స్నానాల గదిలో ఉంచడం సరికాదు. అలాగే మీకు కూడా మంచిది కాదు. ఇలా చేయడం ద్వారా మీకు లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకంటే స్నానాల గది అనేది చంద్రస్థానం కాబట్టి ఈ ప్లేస్ను ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత మంచి అనేది మీకు జరుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. భార్యాభర్తల మధ్యలో అన్యోన్యమైన దాంపత్యం ఖచ్చితంగా కలుగుతుంది. ఇల్లు ప్రశాంతంగా ఉంటుందని పెద్దలు చెబుతున్నారు. కాబట్టి ఈ 6 విషయాలను, ఈ 6 వస్తువులను మీ స్నానాల గదిలో ఉంటే వెంటనే తొలగించేయండి. లేదంటే పేదరికం మీరే అనుభవిస్తారు. ఇక ధనిక వృద్ధుడు తన ఆస్తిని తను 3 కొడుకులకు ఎలా పంచాడో తెలిపే కథను తెలుసుకుందాం. అయితే ఇది వేరే వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.